చట్టసభలకు వెళ్ళిన తొలితరం మహనీయులు కేవలం పెన్షన్తోనే వాళ్ళ జీవితాలు ఎలమర్చుకున్నారు, తృప్తిగా జీవించారు. నిజమైన ప్రజాసేవ తొలితరం మహనీయులు, స్వతంత్ర పోరాటం కానీ ఆ తర్వాత ఈ దేశంలో రామానాయుడు కూడా ఆ తరం ఆ పెన్షనే చాలు అనే పరిస్థితుల్లో రాజకీయం చేస్తారా? 100%. ఇప్పుడు అదే చెప్పాం కదా, ఇప్పుడు ఈ అమ్మాలని అంటే దానికి చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి. అయినా సరే ఏంటి, ఓకే మన పబ్లిక్ చేస్తుంది, ఇది అవసరం, చేయకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా మనం మళ్ళీ నెగ్గుకు రావాలంటే తప్పనిసరి పరిస్థితి అవుతుంది. సరే అందుకే డిసైడ్ అయ్యి ఉన్నాం, ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు మనం పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాము, మళ్ళీ ఖాళీ చేతులతోటే మనం వెళ్తాం. ఎప్పుడు ఆ సిద్ధాంతం నేను చాలామందికి చెప్తూ ఉంటా, 10 మందికి కూడా. చేత ఎప్పుడు కూడా మనం పట్టుకెళ్ళేది ఏముంటుంది కాబట్టి మనం తినడానికి, మనం ఉండడానికి, మనం తిరగడానికి ఎంత అవసరమో అంత ఉంటే సరిపోతుంది. మిగిలింది మనకు అవకాశం ఉంటే 10 మందికి సర్వీస్ ఇవ్వడంలో నష్టమేం లేదనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా రేపు పెన్షన్ ఏదైతే ఉందో హ్యాపీ 50,000 అంటే మనకి హ్యాపీగానే కుటుంబం వెళ్ళిపోతుంది. ఎందుకని ఇప్పుడు కూడా మాది లో ప్రొఫైల్, లో లెవెల్లోనే. మీ ఆఫీసు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిఏ ఆఫీస్ కూడా ఇలా ఉండదు అంటే ఈ స్థాయిలో ఇంకా రిచ్గా ఉంటుంది వాస్తవానికి. అంతే. ఇప్పుడు ఈ ఆఫీస్ పైన మా ఇల్లు ఉంది, ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, పైన ఇది మా బెడ్రూమ్ ఉంది, ఇప్పుడు మెదడు ఉంది కదా, అది వెయిటింగ్ హాల్. సేమ్ ఇట్లానే గదుల కింద వరుసగా ట్రైన్లాగానే ఉంటుంది పైన కూడా. మేము ఒకసారి ఎమ్మెల్యే గారు ఇల్లు చూద్దామని చెప్పి ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చి ఆశ్చర్యపోయారు కూడా, ఇల్లు మొత్తం అన్నీ చూసి, మా వంట రూమ్ కానీ రాజప్రసాదం అనుకున్నారేమో. ఎస్, అంటే జనరల్గా చూస్తూ ఉంటారు అట్లా. ఎందుకంటే మనకి అట్లాగా ఎప్పుడు హైలీకి వెళ్ళము, ఉన్నంత వరకు తక్కువ ఖర్చు పెట్టుకుని తక్కువ మెయింటెనెన్స్ చేసుకుని అందులో ఏదైనా 10 రూపాయలు మిగిలితే ఇంకొకటి అవసరం ఉన్న వాళ్ళకి చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు. తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో కూడా మనకి ఆస్తుల మీద, అంతస్తుల మీద పెద్దగా మమకారం లేదు. రేపు కూడా నన్ను ఇంకోసారి గెలిపించమని కూడా కోరేది కూడా నా గురించి కాదు, నా పాలకులకు ఇంకా కొంత బ్యాలెన్స్, అంటే రేపొద్దున ఉన్నా లేకపోయినా నేను చేసిన పనులు శాశ్వతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో. అందుకే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సైకిల్ మీద తిరగటం, ప్రకృతి వైపరీత్యాలప్పుడు అసాధారణ తెగువ చూపించడం భయమే లేదా మీకు ఎప్పుడు? అంటే ప్రజల కోసం మనం పని చేస్తున్నప్పుడు ఇంకా భయం అనేది మనకి ఎప్పుడు కలగాలి అసలు. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మనం తప్పు పని చేయాలంటే భయం కలగాలి, ఎవరినైనా మర్డర్ నాటు పడవలో వెళ్ళటం ప్రమాదాలు. ఎస్, అది వస్తాయి, కానీ ప్రమాదం వస్తుందని అంటే మరి ప్రజలకి సర్వీస్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు చెప్పారు, ఇప్పుడు వరదలు వచ్చినాయి పాపం, అక్కడ సపోజ్ విలేజ్ నుంచి సార్ మాకు అసలు కనీసం నీళ్లు కూడా లేవు అని ఇబ్బంది పడుతూ ఉన్నారని నేను వెళ్ళి ఆ గ్రామానికి. గతంలో అయితే అధికారులు ఉన్నాం కాబట్టి కనీసం లైఫ్ జాకెట్ అని ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పడవ లేదు, లైఫ్ జాకెట్ లేదు. సరే ఏదో పడవ మీద మనం ఆ గ్రామం వెళ్ళాం. నిజంగా మీరు ఆ గ్రామం వెళ్తే పాపం 20-30 మంది లేడీస్ చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చి, అసలు మమ్మల్ని ఇప్పటివరకు పట్టించుకున్న వాళ్ళు లేడు, ఈ గ్రామం వచ్చిన వాళ్ళు లేడు, పిల్లలకి పాలు సంగతి అటు నుంచి కనీసం గుక్కుడి నీళ్లు కూడా లేక ఈ నీళ్ళే వేడి చేసి పడుతున్నామని చెప్తే, అప్పుడు ముత్యాలరాజు గారు కలెక్టరు, అప్పుడు అక్కడి నుంచే స్పీకర్ ఫోన్ ఆన్ చేసి వాళ్ళ చేత మాట్లాడించాం. వెంటనే ఆయన ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి వెంటనే ఎంఆర్ఓల్ని, అంగన్వాడి అందరినీ కూడా పంపించి అక్కడ వాటర్ కానీ లేకపోతే మిల్క్ ప్యాకెట్లు ఇవన్నీ ప్రొవైడ్ చేశాడు. పేకల లోతు నీళ్ళల్లో ఉన్న పడవలు కూడా అప్పటికప్పుడు నర్సపూర్ నుంచి, ఎందుకంటే జనరల్గా ఆ ఇళ్ళలోంచి వీళ్ళు ఇచ్చే సాల్తీలు పట్టుకు రావాలన్నా పడవలు ఉండాలి. జనరల్గా 10 వార్డులు ఉంటే మా టైంలో మేము 10 వార్డులకి 10 పడవలు ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఒక పడవ కూడా అక్కడ ఎడిస్ట్ చేయలేని పరిస్థితి. అప్పటికప్పుడు నర్సపూర్ నుంచి లారీల మీద తెప్పించారు పడవలు, అంటే ఏటుగొట్టు వరకు అక్కడి నుంచి పడవ మీద వెళ్ళి. అంటే ఎందుకు వచ్చింది అది? ముత్యాలరాజు గారు కలెక్టర్ గారు ఎందుకు అంత రెస్పాండ్ అయ్యాడు? ఆ విలేజ్ తెలుసు ఆయనకి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాటర్ ఏ లెవెల్లో ఎంత ఉందో తెలుసు. అరే ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు ఆ విలేజ్లో. అదే నేను ఇక్కడ ఈ ఆఫీస్లో ఈ సీట్లోకి వచ్చి కలెక్టర్ గారు ఫోన్ చేసి పలానా విలేజ్లో వాటర్ లేదండి, పాలు ప్యాకెట్లు లేవండి, ఒకసారి చూస్తామంటారు. కానీ ఫీల్డ్లో ఉండడం వల్ల అధికారులు రియాక్ట్ అయ్యారు. అంటే ప్రజల సమస్యను పరిష్కరించుకోవడం ఆ రోజు అధికారులు ఉన్నప్పుడు ఫోన్ ద్వారా చేసేవాడిని. ఇప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ఫీల్డ్లోకి వెళ్ళి చేస్తూ ఉన్నాను. ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు ఉంటాయి. కానీ ఆ ప్రమాదం ఉందని నేను ఇంటి దగ్గర కూర్చుంటే ప్రజలు నష్టపోతారు. వాళ్ళు నా మీద నమ్మకంతో, విశ్వాసంతో నాకు ఓట్లేసి గెలిపించారు. అందుకే ఇప్పుడు కోవిడ్ వచ్చిందని ఇంట్లో కూర్చోాలా, సైకిల్ వేసుకుని ప్రతి ఇంటికి పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. 10 రకాల సరుకులు ఎవరో మీలాంటి దాతను అడిగి చేసి పెట్టాం. ఒక క్వారంటైన్ కేంద్రాల్లో ఫుడ్ బాగోలేదు, వాటర్ లేదంటే క్వారంటైన్ కేంద్రాలకు వెళ్ళాం. డిపార్ట్మెంట్ పోలీస్ కూడా అడుగునేవారు క్వారంటైన్ కేంద్రానికి వెళ్ళడానికి లేదని. నేను ఎమ్మెల్యే క్వాలిటీ లేనప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటాం.
అని అంటే ఆ రకంగా ఒక నైట్ 11 గంటలకి ఒకసారి మా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సరిగ్గా కొంచెం గాలేసి వర్షం పడితే కరెంటు పోయింది సార్, జనరేటర్ కూడా ఆన్ అవ్వలేదు, డీజిల్ అయిపోయిందంట అని అంటే అప్పుడు కూడా 11ంటికి ఎక్కడికి వెళ్ళాం? కోవిడ్ హాస్పిటల్కి. అసలు పగలే హాస్పిటల్కి వెళ్ళరు, అటువంటి 11ంటికి చెమ్మ చీకట్లో వర్షంలో అక్కడ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ 20 లీటర్ల టిన్ను మళ్ళీ బంకుకు పంపించి డీజిల్ తెప్పించి మళ్ళీ అది ఎయిర్ లాగేస్తే, అంటే డీజిల్ అయిపోయి ఎయిర్ లాగేస్తే, నేను ఆల్రెడీ చెరువులు చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఆ ఆయిల్ ఇంజిన్ ఎయిర్ లాగి మళ్ళీ ఆ డీజిల్ పోసి స్టార్ట్ చేసి వచ్చాం. ఎవరు చేస్తారు? ఏంటది హాస్పిటల్ది? కోవిడ్ హాస్పిటల్. ఓకే, రిస్క్ ఉంటుంది. మాస్క్ పెట్టుకోవచ్చు, ఆ రోజు మాస్క్ పెట్టుకున్నా మళ్ళీ డబల్ మాస్క్ అనేవారు, డబల్ మాస్క్ పెట్టుకున్నా మళ్ళీ కొన్ని రోజులు ఐలోంచి కూడా వచ్చేస్తుంది అనేవారు. ఎందుకంటే ఒక 6 అవర్స్ ఎవరైనా దగ్గిన తుమ్మిన ఎయిర్లో ఉంటుందని అలికేషన్. అటువంటి టైంలో కూడా మేము అంత పని చేసాం. ఓకే, దానివల్ల 100% రిస్క్ ఉంటుంది. అందుకే ఆ రిస్క్ ఉంటే నా ఒక్కడికే ఉండాలి, మళ్ళీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదని నా ఫ్యామిలీకి 50 రోజులు దూరంగా ఉన్నాం. మాటలు కాదు కదా, 50 రోజుల పైన దూరంగా ఉండి నా కంచంలో నేను తిని, నా కంచం నేను కొడుకుని, నా బట్టలు నేను ఉతుక్కొని, నేను ఈ మెట్ల దగ్గర కూర్చుని తింటే ఈ చుట్టుపక్కల వాళ్ళ ముందు ఎమ్మెల్యే గారికి కోవిడ్ వచ్చిందేమో అనుకున్నారు ఫస్ట్లో. అంటే ఈ బయట కూర్చుని భోజనం చేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే పైన దిగి ఆ మెట్ల దగ్గర కుర్చీలో కూర్చుని భోజనం చేసి మళ్ళీ ఎండలో పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే అట్లా అంటే రిస్క్ ఉంటుంది, కానీ ఆ రిస్క్ ఫేస్ చేస్తాం. ఎందుకంటే నా ప్రజల కోసం, నా పాలకుల కోసం.